సోషల్ మీడియాలో ట్రోలింగ్కి గురైన ఓ అమాయకురాలు ఆత్మహత్య చేసుకున్న ఘటన ప్రతి ఒక్కరి హృదయాలను కలిచివేస్తుంది. నాకు ఇంటి పట్ట వచ్చింది, అమ్మ ఒడి అందుతుంది, ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధి చేకూరుతుందని చెప్పడమే ఆమెకు శాపంగా మారింది. ఏపీకి చెందిన గీతాంజలి అనే అమ్మాయి సోషల్ మీడియాలో ఇటీవలే ఓ వీడియో పోస్ట్ చేసింది. ఏపీ ప్రభుత్వం నుంచి తనకు ఎటువంటి సంక్షేమ పథకాలు అందుతున్నాయో అని గీతాంజలి ఈ వీడియోలో వివరించింది. గీతాంజలిది పేద కుటుంబం, పైగా 2 పిల్లలు కూడా ఉన్నారు. గతంలో ఆమె కుటుంబం ఒక పూరి గుడిసెలో నివాసం ఉండేది. జగన్ ప్రభుత్వం ఆమెకు ఇంటి పట్ట అందించింది. ఇంటి పట్ట అందుకున్న తర్వాత గీతాంజలి ఆనందానికి అవధులు లేవు. ఈ సందర్భంగా గీతాంజలి మీడియాతో మాట్లాడింది. తన ఇంటి కలను సీఎం జగన్ నిజం చేశాడని హర్షం వ్యక్తం చేసింది. ఈ వీడియోను అధికార వైసీపీ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో గీతాంజలి ఒక్కసారిగా ఫేమస్ అయిపోయింది. దీంతో ప్రతిపక్ష కార్యకర్తలు గీతాంజలిని టార్గెట్ చేసుకుని సోషల్ మీడియాలో ఆమెపై ట్రోలింగ్ దిగారు. ఆమె వ్యక్తిగత జీవితాన్ని టార్గెట్ చేస్తూ అసభ్య పదజాలంతో గీతాంజలిని దుయ్యబట్టారు. ట్రోలింగ్ తట్టుకోలేని గీతాంజలి 2 రోజుల క్రితం ఆత్మహత్య యత్నానికి ప్రయత్నించింది. దీన్ని గమనించిన కుటుంబ సభ్యులు ఆసుపత్రికి వెంటనే తరలించారు. 2 రోజుల పాటు ఆసుపత్రిలో ఆమె చికిత్స పొందింది. సోమవారం మృతి చెందింది. దీంతో సోషల్ మీడియాలో జస్టిస్ ఫర్ గీతాంజలి, వి స్టార్ట్ విత్ గీతాంజలి అనే హ్యాష్ ట్యాగ్ తో సోషల్ మీడియాలో నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. ఆమెకు సాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. జగన్ కు జై కొట్టడమే గీతాంజలికి శాపంగా మారింది. సోషల్ మీడియాపై నిఘా లేకపోవడంతో ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. చనిపోయిన గీతాంజలి స్వస్థలం గుంటూరు జిల్లా తెనాలి. గీతాంజలి మరణం వల్ల ఆమె పిల్లలిద్దరూ అనాథులుగా మారారు.